క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద బోధించినటువంటి ప్రసంగంలో మొట్టమొదటగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అక్కడ చెప్పటం మనం చూస్తాం. దేవుని యొద్దకు వచ్చే మనందరి జీవితాల్లో ఉండవలసినటువంటి లక్షణం దీనత్వం మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల మనం విధేయత, భక్తిని మనం కలిగి ఉన్నటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఇలాంటి వాళ్ళు దేవుని పిల్లలుగా అంగీకరించబడతారు. దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కాగలుగుతారు. ఈ దీనత్వాన్ని గురించి, ఈ తగ్గింపు జీవితాన్ని గురించి బైబిల్లో మనకు చాలా అంశాలు మనకు కనపడతాయి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించున్నట్లుగా ఆయన బలమైన చేతి కింద మీరు దీన మనసుకులై ఉండండి అని అక్కడ మనం చదువుతాం. దేవుడు మనల్ని హెచ్చించాలంటే, వర్ధిల్ల చేయాలంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గర వినయ మనసుకులుగా, దీనమైనటువంటి స్థితిలో దేవుని దగ్గర మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. సమూయేలు మ్రొక్కెను అని ఉంటుంది. సొలొమోను నీ దాసుడునైన నేను అని అంటాడు. కాబట్టి వాళ్ళ తగ్గింపు దేవుని దృష్టిలో చాలా వాళ్ళు హెచ్చించబడటానికి కారణమైంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించి వాడుకుంటాడు. తగ్గించుకోవటం అంటే అన్నీ ఆయన దయన వల్లనే మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం ఏమై ఉన్నామో ఆయన కృపే. కాబట్టి కృతజ్ఞతాభావాన్ని కలిగి మరి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు యెషయాగ్రంథం 66వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 2వ వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడే నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టించి ఉన్నాను అంటాడు. అంటే దీన మనసు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా గమనిస్తాడు. విరిగి నలిగినటువంటి హృదయమును దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడంటే అలక్ష్యము చేయుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయాగ్రంథం 57వ అధ్యాయం మనం 13, 14, 15 ఈ వచనాలు చూసినప్పుడు మహాగణుడు, మహోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఎక్కడ నివసిస్తారంటే వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించువాడుగా ఉంటాడు. కాబట్టి ఎక్కడైతే విరిగి నలిగినటువంటి హృదయం ఉంటుందో, దీన మనసు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. దేవుని దగ్గర మంచి ఒప్పుకోలు, పశ్చాత్తాపం కలిగి వాళ్ళ దోషాలని ఒప్పుకుంటూ దేవుని కనికరం కొరకు కనిపెట్టే వాళ్ళకు ఉంటారు. వారిని దేవుడు కనికరిస్తాడు, క్షమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారిని దేవుడు ఏం చేస్తాడంటే మంచిగా వర్ధిల్ల చేస్తాడు. కనుక మీరు కీర్తనలు 131వ అధ్యాయం కనుక మీరు గమనించి చూస్తే, యాత్రా కీర్తనలో ఒక వ్యక్తి దేవుడి దగ్గర ఎంత తన్ను తాను తగ్గించుకుంటా ఉన్నాడు, దీనత్వాన్ని కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు, దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నాడు అనేటువంటిది ఈ కీర్తన మనకి అర్థమవుతాను. మీరు చూస్తే యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. మొట్టమొదట ఆయన హృదయం ఎలా ఉంది, దేవుడి దగ్గర ఆయన ఎలా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. తన హృదయాన్ని దేవుడి దగ్గర సముదాయించుకున్నటువంటి పరిస్థితి, అహంకారం లేనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి హృదయము దోషారోపణ లేనటువంటి హృదయం మనం కలిగి దేవుని సన్నిధిలోకి రావాలి. ఏదైతే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ ఉందో దానిని మనం దేవుడి దగ్గర ఏం చేసుకోవాలంటే సమ్మతి పరుచుకోవాలి, ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర మనం కనికరాన్ని, క్షమాపణ మనం అడగాలి. కాబట్టి నా హృదయం అహంకారం కలిగింది కాదు. డబ్బును బట్టి, బలాన్ని బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి ఎక్కడ కూడా అహంకారం అనేటువంటిది ప్రవర్తించకుండా వినయమైనటువంటి మనసు కలిగిన హృదయంగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. నా కన్నులు మీదు చూచినవి కాదు. తనకున్న స్థితిని బట్టి ఎక్కువగా అతిశయపడటం, ఉప్పొంగటం, అహంకారాన్ని వ్యక్తపరిచేటువంటి కన్నులుగా లేవు. అంతేకాదు అక్కడ మీరు చూసినప్పుడు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. అంటే పౌలంటాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును,
దీనస్థితిలోనూ నేను ఉండవరుగుతున్నా అంటాడు. కాబట్టి దేవుని దగ్గర ఏ స్థితిలో ఉన్నా, అక్కడ మనం హబక్కూకు గ్రంథంలో మనం చూస్తాం, ద్రాక్ష తీగలు పంటలు ఫలించకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నేను యెహోవాను నేను స్తుతిస్తాను, యెహోవా యందు నేను నమ్మికుంచున్నానంటాడు. కాబట్టి యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఆయనకు ఎదురైన సమస్యలు, శోధనలు అన్నీ అపజయాలు, అవమానాలు. అయితేనేమి నా విమోచకుడు సజీవుడు, ఆయన తర్వాత భూమి మీద నిలుచునని యోబు గారు తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా అదే మనకు కనబడతాను. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొనుచున్నాను, సముదాయించుకొనుచున్నాను. ప్రాణాన్ని నిమ్మలపరుచుకోవటం, సముదాయించుకోవటం. ఈరోజు మనుషుల యొక్క జీవితాలు, ఉరుకులు పరుకుల జీవితాల్లో, గాబరా గాబరా జీవితాలు, ఉరుకుల జీవితాలు, చాలా ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు. కాబట్టి దేవుని దగ్గర మనసు నిలపటానికి, దేవుని మీద ఆశ కలిగి ఉండటానికి సముదాయించుకోవటం. తల్లి దగ్గర ఒక పిల్ల ఎలా ఉంటుందో అలాగే తన ప్రాణము తన దగ్గర ఉన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, ప్రోత్సాహపరుస్తూ ఇతరులకి, ఇశ్రాయేలుకు చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదని ఆశ పెట్టుకొనుము, దేవుని మీద ఆశ పెట్టుకొనుము. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. యెహోవా కొరకును కనిపెట్టుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. నీ పనుల భారము యెహోవా మీద మోపము. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని దగ్గర దీనులుగా ఉంటూ, దేవుని పట్ల విధేయతను కనపరుస్తూ, మరి కృతజ్ఞతాభావం కలిగి నమ్మకంగా జీవించడానికి మనం ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.